Hello friends, welcome to Gojas Dojo. Let's start our video with my You are my special. You are my special. చలో ఈ రోజు మనము మై హీరో అకాడమియా సీజన్ 7 అండ్ 8 రివ్యూ ఇవ్వబోతున్నాం. సో మీరు ప్రీవియస్ గా మేము 1 to 6 వరకు 2 parts గా వీడియో చేసినాము. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి, మస్తు ఫన్ ఉంటుంది దాంట్లో. సేమ్ ఇప్పుడు ప్రీవియస్ గా ఎట్లా ఫార్మాట్ ఫాలో అయినామో సేమ్ మళ్ళీ అలానే ఫస్ట్ స్పాయిలర్స్ ఫ్రీగా, మళ్ళీ స్పాయిలర్స్ తో మాట్లాడతాం. సో అంతే. ఎట్లా ఫస్ట్ సీజన్ 7 స్టార్ట్ అయిన సీజన్ 7 స్టార్టింగ్ లైట్ రా. అదేంటంటే ఇది ఎట్లా డివైడ్ చేసిండ్రంటే వాళ్ళు సీజన్ 7 ని పార్ట్ 1 పార్ట్ 2 లెక్క డివైడ్ చేసి రిలీజ్ చేసిండ్రు. ఫస్ట్ పార్ట్ లో జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ లైక్ మీరు ఎవరైనా లైట్ అనిపిస్తే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే అది మోస్ట్లీ ఫ్లాష్ బ్యాక్ అదంతా. సో అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఇట్స్ లైక్ మీకు మళ్ళీ రీక్యాప్ లెక్క ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుంచే మొత్తం రియల్ ఫైట్ స్టార్ట్ అయింది. 7 and 8 ఇస్ ద ఫైనల్. సో ఒక రీక్యాప్ లెక్క ఉంటది కాబట్టి చూస్తే చూడండి, ఇట్ వుడ్ బి గుడ్. లేదంటే యూ కెన్ అవాయిడ్. సో ఇట్స్ లైక్ ఫిల్లర్ ఎపిసోడ్స్. అండ్ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ క్రేజీ సీజన్ యాక్చువల్లీ. అసలు దీంట్లో ఫైట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫైట్ అందరు హీరోలు యూస్ఫుల్ అవుతారు అండ్ వాళ్ళ ఫైట్లు క్రేజీ ఉంటాయి. లైక్ ఎట్లా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ ఫైట్స్ ఉంటాయి కొన్ని. అసలు అయిపోయింది నీకు ఇక ఇక్కడ తోటి అసలైన అసలు ఇప్పటిదాకా నేను సంక్రాంతి సినిమాలుగా వెంకటేష్ లాగా కలిసి సుఖం అంటే అట్లా ఉంటది. హ్యాపీగా ఉండేటోళ్ళు సీరియస్ అయిపోతారు మొత్తం ఇక ఇప్పటిదాకా కామెడీ అంతా ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఒక మెయిన్ హీరోయిన్ వస్తది, ఒక హీరో వస్తది. అరే స్టార్టింగ్ లో సీజన్ 7 స్టార్టింగ్ లో అది కామె క్రేజీ ఉంటది. అండ్ సీజన్ 7 నా ఫేవరెట్ పార్ట్ అయితే చాలా ఉందిరా. అసలు ఫేవరెట్ అసలు సీజన్ 7 మంచి ఇది కాదు ఇది ఉండదని ఏం లేదు, అన్ని బాగానే ఉంటాయి. అది సో సీజన్ 7 చూడొచ్చు ఫ్రెండ్స్. మోస్ట్లీ లైక్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కాకుండా తర్వాత అన్ని క్రేజీ ఫైట్స్ ఉంటాయి. చాలా స్టోరీ రివీల్ అయితే 4 ఎపిసోడ్స్ కూడా మంచి కంటెంట్ ఉంటది దాంట్లో కూడా. అసలు ఉంటది కదా, రీక్యాప్ లెక్క ఉంటది మామ మనకి అది. సో ఆ 4 ఎపిసోడ్స్ అంటే అది కాదు, అది రీక్యాప్. అది కూడా బాగానే ఉంటది, బట్ ఓకే అవాయిడ్ చేయొచ్చు. సో లెట్స్ గో టు లైక్ ఇక లాస్ట్ సీజన్ కి వచ్చి ఇక మాట్లాడడానికి ఇక మాటలు లేవు. మాటలు ఉండయి ఇంట్లో, ఓన్లీ చేతలే. ఇట్లా కొడుతారు, కుక్కని కొట్టినట్టు కొట్టుడు, ఆడిని కొట్టుడు, ఆడే వీళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టుడు. కుక్కలని ఏం కొట్టుకుంటారు అసలు. ఎట్లుంటది అంటే నాకు ఇందులో మొత్తము ఇక హీరో వర్సెస్ విలన్ ఇక లిటరల్లీ డైరెక్ట్ గా చెప్పేస్తా ఉంటాడు. విలన్ గాడి వాడి ఐడియాలజీ వాడు చెప్తాడు, హీరో గాడి బాకుగా ఆడిది వస్తది. నీకు అసలు అది స్పాయిలర్ జోన్ లో చెప్దామా ఇప్పుడు? అసలు మీరు ఎవరన్నా బ్రో చూడని వాళ్ళు ఎవరున్నా గానీ చూడండి, అది ఖచ్చితంగా మాత్రము మధ్యలో బోర్ వస్తది కావచ్చు. బోర్ వచ్చినా గానీ ఒక సీజన్ మొత్తం బోర్ వస్తది, సీజన్ మొత్తం బోర్ వచ్చినా గానీ ఏం కాదు, మంచిగా కొంచెం టైం తీసుకొని చూడుర్రి. సీజన్ 8 ఖచ్చితంగా పే ఆఫ్ ఉంటది నీకు. ఈ సీజన్ 6, 7 పే ఆఫ్ నీకు 7 సీజన్ చూసినందుకు నీకు 8th సీజన్ చాలా వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాయింట్ వరకు వచ్చినావు నువ్వు. 8th సీజన్ అంటే ఇంత అవన్నీ చూసి వచ్చినావు మామ. అసలు నీకు సీజన్స్ 1, 2 లో నువ్వు చూసిన ఆల్మైట్ ని, ఇంట్లో చూస్తున్నా నువ్వు ఆల్మైట్ ని, నీకు ఏడని కాడు దగ్గడు నీకు అడుగు. అసలు ఆల్మైట్ అయితే పవర్ లేకపోయినా కానీ నీకు ఆడు కొడతాడు చూడండి అసలు. ఆల్మైట్ అంటే అసలు స్పాయిలర్ జోన్ లో మాట్లాడదాం మనం అవన్నీ. సో సీజన్ 7 ఐ గివ్ మామా లైక్ నేనైతే 9 ఇస్తా మామా రేటింగ్. 9 ఇస్తారు. సీజన్ 7 8 అయితే ఓకే నాకు. ఎందుకు అంటే లైక్ ఓకే అట్లా అని లేదు, క్రేజీ అంటే ఓవరాల్ గా ఫైట్స్ కి అది ఎట్లా అంటే ఓవరాల్ గా ఫైట్స్ కి ఎండ్ కార్డ్ లెక్క
ఎండ్ కార్డ్. సో మధ్యలోకి వచ్చేసరికి ఎండ్ కార్డ్ వచ్చేస్తది సీజన్ అవును. సో నాకైతే ఫైటింగ్స్ కి. 9 ఇస్తాము సీజన్ 8 కూడా. 7 అండ్ 8 ఇట్స్ ఈక్వల్ ఇగ. అందులో తగ్గదు. ఇక్కడ అక్కడ ఏముండదు. కాకపోతే సీజన్ 7 కి నేను 9.5 ఇస్తా. సీజన్ 8 కి మాత్రం 9 ఇస్తా. నేనైతే రెండిటికి 9 మామ. ఎందుకంటే సీజన్ 7 కి ఇయ్యొచ్చు 9.5. ఎందుకంటే అందులో కొన్ని క్యారెక్టర్స్ క్రేజీ ఉంటది అండ్ ఫైట్స్ కూడా సూపర్ ఉంటది అసలు. సో అది స్పాయిలర్ ఫ్రీ జోన్. ఇక్కడ నుంచి అన్ని స్పాయిలర్స్ వస్తాయి. ఎవరైనా స్పాయిలర్స్ వద్దనుకుంటే తెలుసు. బట్ స్కిప్ కొట్టండి. ఎందుకంటే వెళ్ళి యానిమే చూడండి స్పాయిలర్స్ వద్దనుకుంటే. లేదు స్పాయిలర్ చూద్దామంటే స్పాయిలర్ చూసినా ఏం కాదని అంటే వచ్చేయండి. చలో ఇప్పుడు స్పాయిలర్ జోన్ లో ఫస్ట్ నేను చెప్పాల్సింది నాకు నచ్చిన పార్ట్ ఇన్ ద సీజన్ 7 అంటే స్టార్టింగ్ ఒక హై తో స్టార్ట్ అయిపోద్ది. ఆ కొత్త హీరో యుఎస్ నుంచి వస్తుంది. అసలు మ్యావరిక్ ఆమె వస్తది. అసలు ఇచ్చి పడేస్తారా విలన్ గాడికి అయితే మెయిన్ షిగరాకి గాడు. అదే సగం వస్తాడు రాడు సగం వచ్చేదాకా పోతాడు. దాని పవర్ చచ్చిపోయిన కాడ కూడా దాని పవర్ యాక్టివేట్ ఉంటదిరా. ఆడ అసలు ఆమె వల్లనే ఒక విధంగా చెప్పానంటే వీళ్ళు గెలిచారు. లేకపోతే అసలు ఇంతగానం కాకపో అసలు వీళ్ళతో. ఇది ఆల్రెడీ మొత్తం అని సగం చంపేసింది. అరే చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది రా అది వాడిని. లైక్ పవర్స్ పోతాయి. అది ఇక మొత్తం రివీల్ చేయలేము. బట్ కానీ దాని ఫైట్ అయితే క్రేజీ అసలు. సీజన్ 7 స్టార్టింగ్ ఒక పెద్ద బ్యాంగ్ లెక్క స్టార్ట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ చాలా ఫైట్స్ ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతా ఉంటది అది. కానీ 7 లో అయితే నాకు ఇంకా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మోస్ట్లీ లైక్ డేకుగాడు అన్న పవర్లు యాక్టివేట్ చేస్తాడు. అన్ని పవర్స్ యాక్టివేట్ చేసుకుంటా క్రేజీ పవర్స్ ఉంటాయి. నాకు అరే అసలు అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎండోవర్ గాడు పోతాడు రాని పట్టుకొని పోతాడు. ఇక అని పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆడు ఎక్స్ప్లోడ్ అయిపోతాడు. అన్ని ఆల్ఫర్ 1 గాని ఎక్స్ప్లోడ్ చేస్తాడు. అయిపోయింది ఇక ఈడికి నీకు అయిపోయింది రా. ఇక వీడు ఆల్ఫర్ 1 గాడు వచ్చిండని దాకా పోతాడు. కానీ మళ్ళా చూస్తాడు ఇంకా ఏం చిన్నగా చేస్తాడు. కానీ ఆడు ఎండోవర్ గాడు ఎంత పవర్ ఉంటే అంత పవర్ ఇచ్చిపోతాడు. నాకైతే బాకువో క్యారెక్టర్ అయితే చాలా చాలా క్రేజ్ పెరిగిపోతుంది మామ. ఎందుకంటే వాడున్న పవర్ ని ఎట్లా యూజ్ చేస్తాడంటే 7th సీజన్ లో వాళ్ళు ఒక లెవెల్లో ఫైట్ చేస్తా ఉంటే వీడు ఇంకో లెవెల్లో ఫైట్ చేస్తా ఉంటాడు. అసలు క్రేజీ అసలు బాకుగా సీజన్ 7 లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక ఒక పాయింట్ వచ్చేసరికి సీజన్ 8 లో కూడా సీజన్ 8 లో ఒక ఫైట్ చేస్తాడు. సీజన్ 7 లో అసలు మాట్లాడుకోవాల్సింది ఏందో నేను చెప్తా. సీజన్ 7 లో నువ్వు అసలు మెయిన్ గా మాట్లాడాల్సింది ఏంటంటే మనకు ఒక్కొక్క దగ్గరకి ఇట్లా డివైడ్ చేసి పంపడము. ఆ ప్లాన్ చూసినా అంటే స్ట్రాటజీస్ బాగుంటాయి. చాలా బాగా చేస్తారు. అంటే మళ్ళా నువ్వు ఇప్పటిదాకా నీకు సీజన్ 5 లో నీకు ఏదైతే నచ్చలేదో ఏమంటారు ఒక్కొక్కడికి అందరి పవర్లు ఏంటి చూపిస్తున్నారు నాకు అని అంటావు. ఇప్పుడు నువ్వు అంటావు అసలు నువ్వు అరే అవురా నీకు అమ్మ నాకు అప్పుడు చూపెట్టకపోతే నాకు ఇప్పుడు అర్థం కాకపో అన్న ఒక నీకు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు షోటో గానే చూడు. షోటో గాడికి ఆ మైండ్ రీడింగ్ పవర్, మైండ్ ని ఇప్పుడు కంట్రోల్ చేస్తాడు కదా షోటో గాడు. అన్ని నీకు ఒక మంచి అనిపిస్తాయి నీకు ఇట్లా చూసేసరికి. అంటే అదే రా అసలు లైక్ సీజన్ 8 కి వచ్చేసరికి లాస్ట్ ఓకే మామ. లాస్ట్ లో లైక్ అంతా హ్యాపీ అంటే ఎండింగ్ అయిపోద్ది. ఒక చిన్న ఎండింగ్ అయిపోతుంది ఒకటి ఉంటది. అది చెప్పకూడదు. అది మరి టూ మచ్ స్పాయిల్ అయిపోద్ది హీరో గారి గురించి. హీరో అసలు అందరికి అనిపించచ్చు హీరో అసలు. ఆడు ఎవడైతే ఆడు మైండ్ కంట్రోల్ చేస్తాడు చూడు. మైండ్ కంట్రోల్ ఆడు కంట్రోల్ చేసి ఆడి పవర్ తోటి మళ్ళా ఇంకొకడు ఉంటాడు కదా వాడు ఎట్లా అంటే ఆడు కాపీ చేస్తా ఉంటాడు పవర్స్ ని. అరే చాలా యూజ్ అవుతాడు. చాలా యూజ్ అవుతాడు వాడి పవర్. వీళ్ళందరూ మంచి అసలు వాడు అసలు మంచి పవర్స్ ని కాపీ చేయడము. అవును. ఆ టెలిపోర్ట్ ని కాపీ చేసి ఈడ వాడడము మంచి అసలు అదైతే అసలు క్రేజీ అసలు. చాలా స్ట్రాటజీ ప్లాన్. మళ్ళీ ఇదే దాంట్లో మళ్ళా మనకి గ్రావిటీది మళ్ళా విలన్ సైడ్ ఉండే గర్ల్ ఉంటుంది సైకిల్ వాళ్ళది కూడా. వాళ్ళిద్దరి మధ్య నాకు ఏమనిపించిందంటే ఆ హీరోనెస్ అనేటోళ్ళు లైక్ వాళ్ళు ఫస్ట్ ఫైట్ చేద్దాం అన్నట్టే ఉంది. కానీ వాళ్ళ పెయిన్ ని కూడా అర్థం చేసుకునేది ఇద్దరే. డేకు అండ్ ఆడి గర్ల్ ఫ్రెండ్ గ్రావిటీ ఏదో ఒకటి. బట్ వాళ్ళిద్దరే
వాళ్ళ ఫైట్ చేసే విలన్ ని చంపడం కాకుండా వాళ్ళ బాధ అర్థం చేసుకుందుకు వాళ్ళని ఫైట్ చేస్తారు. వాళ్ళిద్దరు మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని చంపేయాలా, వాడిని లేపేయాలా చంపేయాలా అన్నట్టే ఫైట్ చేస్తారు గానీ ఆడిని కథం ఆ! పట్టియాలా అని ఆలోచిస్తారు. ఉంటారు ఈళ్ళు కానీ థింక్ చేస్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ బాధేంది? వాళ్ళెందుకు ఇంత ఎక్స్‌ట్రీమ్ మెజర్‌కి పోతున్నారు? ఎంత అంత ఇదానికి చేస్తారు అనేది. ఆ! బట్ యార్ లైక్ డేకు అన్ని పవర్స్ యాక్టివేట్ చేస్తాడు. క్రేజీ ఫైట్ చేస్తాడు. మొత్తం 100 కాదు 1000% ఇచ్చి ఫైట్ 100 కాదు చేస్తాడు. అసలు ఆడు అన్ని వాడతాడు. ప్రతి ఒక్కటి అన్ని వాడతాడు. ప్రతి వాడేస్తాడు ఒక్కటి ఆడు వాడి మొత్తం. ప్రతి ఒక్క లాస్ట్ దాంతోని కొడతాడు వాడు. సీజన్ 8లో బకుగోది ఒక చిన్న నాకు ఒక సీజన్ ట్విస్ట్ 8 లో ఉంటది. నాకు సీజన్ కానీ 8 లో నాకు చెప్పాము ఇప్పుడే. అది సీజన్ 8లో ఆడి ఫైట్ ఉంటది కదా! సీజన్ 8 లో నాకు అన్ని ఫైట్ల కంటే బకుగోది ఆల్మైటెడ్ పవర్ ఆల్మైటెడ్ ఫైట్ నచ్చిందిరా. అరే ఆడు ఆడు ఫైట్ బాగా చేస్తాడు. చాలా అసలు అది అసలు ఆడు ఆడి టెక్నాలజీ. ఫైట్ తోని టెక్నాలజీ అసలు వాడి ఫైట్ ఉంటది. అవును. అండ్ ఇగ నీకు ఐరన్ మ్యాన్ గుర్తుకొస్తాడు ఇక నీకు. అంతే. కానీ కొంచెం ఏం చేస్తాడంటే వాడి క్లాస్‌లో ఉన్న వాళ్ళే కొంచెం అదే యూజ్ చేస్తారు. అంటే బేసిక్‌గా వాళ్ళ పవర్స్ లాంటి సిమిలర్ టెక్నాలజీ తయారు చేపిచ్చి సూట్ వాడతాడు. వాడతాడు. అది కూడా బావుంటది సూట్ కూడా చూడ్డానికి. అండ్ సీజన్ 8లో బకుగో గాడు ఆల్ ఫర్ వన్ తోటి పెద్ద ఆల్ ఫర్ వన్ వాడితోటి ఫైట్ ఉంటదిరా అసలు. వాడికి నమ్మబుద్ధి కాదు ఆడికసలు. వీడేంది డేకు గాడి కంటే ఆడంతా ఈక్వల్ గా ఫైట్ చేస్తున్నాడని షాక్ అయిపోతాడు. ఎందుకంటే అసలు ఆడు బ్లాస్ట్ మీద ఆడ ఆ టైంలో యానిమేషన్ కూడా పెద్దగా ఉంటది అసలు. కాదురా నువ్వు అసలు చూసినావు అనుకో విలనాడు హ్మ్. ఎన్ని సార్లు రాడిని అసలు ఇట్లా ఎట్లా అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు గేమ్స్ ఆడుతుండే కదా. ఒక విలన్ ని మెయిన్ విలన్ అని చంపాలంటే ఒక 10 సార్లు అన్ని చంపితేనే అంటే ఇట్లా లెవెల్స్ ఆడ తగ్గుతా ఉంటాడు అట్లా. ఏమంటారు ఆ లెవెల్ ఆఫ్ ఫైటింగ్స్ అన్ని ఇట్లా నడుస్తా ఉంటాయి. అన్ని కొడుతా ఉంటారు అని అవును. ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్కడు ఎగ్జాస్ట్ అవుతా ఉంటారు. లాస్ట్ కి ఫైనల్ మూమెంట్ లా డేగో వాడికి ప్రతి ఒక్కడు సపోర్ట్ ఇచ్చి అని పుష్ అందరూ చేసి ఫస్ట్ ఒకడు ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటది మామ. వాడు పవర్ ఎలక్ట్రిసిటీ. వాడంటాడు నాకు తెలుసు డేకు ఫైట్ చేయగలుగుతాడు అని. కానీ ఆల్ మైట్ ఉన్నప్పుడు వచ్చిన ఫీలింగ్ డేకు ఉన్నప్పుడు రావట్లేదు. ఇది ఎందుకు అంటే నాకు డేకు మీద నా ఫ్రెండ్ మీద నాకు నమ్మకం లేనట్టా? లేదంటే ఇది నా ఫ్రెండ్‌కి ఏమైనా అయితదని భయపడుతున్నానా నేను అని చెప్పి లైక్ ఒక డైలాగ్ ఉంటదిరా. మస్తుంటది. అసలు చాలా ఎమోషన్ ఉంటది అదైతే అసలు. నాకు ఆ డైలాగ్ చెప్తుంటే అనిపించింది. సైడ్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఇలా వాళ్ళ సైడ్ స్టోరీ క్యారెక్టర్స్ అరే అసలు అవన్నీ ఇలా చెప్పాలంటే ఇలా సైడ్ క్యారెక్టర్స్ కాదు అసలు ఇలా సైడ్ అంటే క్యారెక్టర్స్ అందరు వచ్చేసి హీరోస్. బట్ అందరూ అసలు ఎవడి స్టోరీలో వాడు హీరోనే. బట్ ఏందంటే వాడు కొంచెం యానిమే మొత్తంలో వాడిని ఒక ఫన్నీ గాయ్ లాగా అట్లా చూపెట్టి సడెన్ గా లాస్ట్ లో వాడు సడన్ గా లాస్ట్ వాడి ఎమోషనల్ సైడ్ చూపెట్టేసరికి నీకు అనిపిస్తది. ప్రతి ఒక్కడు ఒక్కొక్క స్టోరీ ఉంటది. ఇది ఇట్లా చూపెట్టి మంచిగా చేసిండ్రు యానిమేలో అని నీకే లాస్ట్ లో అనిపిస్తది. సో మేము ముందు నుంచి చెప్తుంది ఇదే. ఫస్ట్ లో చూసిన కొన్ని మీకు సిల్లీ అనిపించొచ్చు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి కానీ లాస్ట్ లో నీకు అవన్నీ నీకు ఖచ్చితంగా పే ఆఫ్ అవుతుంది. సింక్ అయితాయి. సో అది ఫ్రెండ్స్ లైక్ మై హీరో అకాడమియా ఇట్స్ ఎ గుడ్ యానిమే. ఓవరాల్ గా చెప్పాలంటే నేనైతే 9 ఇస్తా. నాకు అంటే 9 కూడా కాదు ఓవరాల్ గా అయితే 9 ఇస్తా మామ. 8.5 ఆర్ 9 ఇస్తారా? ఎందుకంటే 8.5 ఇయచ్చు రా. 8.5 ఇయచ్చు. 9 అంటే నాకు ఫస్ట్ హైప్ ఇట్లా ఎట్లుంటదంటే నాకు ఎట్లా అనిపించింది అంటే చూస్తున్నప్పుడు మరి కొంచెం కొన్ని పార్ట్స్ మరి చిన్న పిన్నల నేను వేరే యానిమేస్ చూసినా కదరా. సో దాంతో కంపేర్ చేసుకుంటూ అంటే ఆబ్వియస్లీ నాకు ఒకసారి పవర్స్ ఉన్నాయి. అవి కొంచెం నాకు మరి చైల్డిష్ అట్లా అంటే చిన్న పిల్లల పవర్స్ లెక్క అనిపించినాయి. బట్ ఓవరాల్ గా యానిమే అయితే మాత్రం ఇట్స్ గుడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను హుకప్ చేసి ఉంచకపోవచ్చు కొన్ని దగ్గర. కానీ ఇప్పుడు ఒకవేళ హుకప్ చేయకపోయినా గానీ కొంచెం ట్రై చేయండి. పుష్ చేయండి ఇంకా కొంచెం. లాస్ట్ సీజన్ కి వెళ్ళడానికంటే చాలా వర్త్ అనిపిస్తుంది. మీరు కూడా ప్లస్ అల్ట్రా చేయుర్రి. ప్లస్ డ్రామా ప్లస్ అల్ట్రా అదిరా. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో ఆన్ మై హీరో అకాడమియా 7 and 8 లైక్ ఓవరాల్ గా. సో ఓవరాల్ గా ఇప్పటివరకు అయితే సీజన్ మొత్తం మై హీరో అకాడమిక్ రేటింగ్ ఇచ్చాడు, రివ్యూ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోకి ఇంతే.
నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ యానిమే గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియోస్. సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మీకు కూడా ఎలా అనిపించిందో వీడియో. కామెంట్ చేయండి బ్రో. లైక్ ఇప్పుడు ఎవరైనా మీకు అనిపిస్తే చేసేయండి. మాకు ఏంటంటే ఎవరైనా సజెస్ట్ చేస్తే ఇంకేదైనా కొత్త కంటెంట్ కావాలంటే యానిమే ఉంటే మేము చూస్తాం కదా. మీరు ఇంకా చెప్పిన మీకు కొత్త కంటెంట్ మీకు కంటెంట్ ఎట్లా కావాలంటారో సబ్స్క్రైబ్ అంటే కమెంట్ చేయండి, చేస్తాం దాని టుడే చేస్తాం మేము. సో యా, థ్యాంక్ యూ. గుడ్ బై. బై.